నరసరావుపేట పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తన జీవితంలోని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించకపోవటం వల్లే తన 2 కాళ్లకు పోలియో సోకిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క చిన్నారికి తనలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. చుక్కలు వేయనందువల్ల నేను ఈ పోలియో వ్యాధికి గురై ఏ విధంగా ఇబ్బంది పడుతున్నానో నన్ను చూసినటువంటి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క పిల్లవాడికి కూడా పోలియో వ్యాధి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆనాడు ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పోలియో నివారణ రాష్ట్రంగా చేయాలని చెప్పేసి ఒకవేళ ఎవరైనా పోలియో వ్యాధికి గురైతే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి, అంటే అంత కఠినంగా ఆయన ఈ భావి తరాల పిల్లలకి వ్యాధి రాకుండా నివారించడం వల్లనే ఈ రోజున పోలియో వ్యాధి లేకుండా పోయింది. ఎక్కడో ఒకటో రెండో కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే చిన్నపిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేస్తున్నారు, దీన్ని అందరూ ప్రతి ఒక్క బిడ్డకి వేయించాలని చెప్పి కోరుతూ, నాలాంటి ఇలాంటి వ్యాధికి గురి కాకుండా ఉండటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భావితరాల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క పోలియో చుక్కలని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.